నెల 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఏపీలో రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. ఈ నెల 15న లాంఛనంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. పెద్ద రెవెన్యూ గ్రామాల్లో రోజంతా, చిన్న రెవెన్యూ గ్రామాల్లో సగం రోజు సదస్సులు ఉంటాయన్నారు. భూ ఆక్రమణలు, 22A భూముల ఆక్రమణలతో పాటు అన్ని రెవెన్యూ సంబంధిత సమస్యలపై అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు. అర్జీని ఆన్లైన్ చేసి విచారణ తర్వాత పరిష్కరిస్తామన్నారు. రీసర్వే పేరుతో భూ సమస్యలను వైసీపీ ప్రభుత్వం జటిలం చేసిందన్నారు. ఎక్కడికక్కడ భూ ఆక్రమణలు, 22A భూములు దోపిడీకి పాల్పడాయని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. పెద్ద రెవెన్యూ గ్రామాల్లో రోజంతా, చిన్న రెవెన్యూ గ్రామాల్లో సగం రోజు సదస్సులు ఉంటాయన్నారు. భూ ఆక్రమణలు, 22A భూముల ఆక్రమణలతో పాటు అన్ని రెవెన్యూ సంబంధిత సమస్యలపై అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు. అర్జీని ఆన్లైన్ చేసి విచారణ తర్వాత పరిష్కరిస్తామన్నారు. రీసర్వే పేరుతో భూ సమస్యలను వైసీపీ ప్రభుత్వం జటిలం చేసిందన్నారు. ఎక్కడికక్కడ భూ ఆక్రమణలు, 22A భూములు దోపిడీకి పాల్పడాయని తెలిపారు.